ఇక్కడ 19వ అధ్యాయంలో మనము ఆ ఈ మిగిలినటువంటి 7 గోత్రములు వాళ్ళు స్వాస్థ్యం పంచుకోలేదు. వారి గురించి మనం చూస్తా వచ్చినాము. కాబట్టి ఆ ఈ విధంగా 6వ వంతు ఇక్కడ వచ్చేదలికి 6వ వంతు చీటి ఎవరికి వచ్చిందంటే నఫ్తాలి అనేటువంటి వంశానికి వస్తా వచ్చింది. ఈ నఫ్తాలి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొన్ని కొన్ని సందర్భాలు ఆ యొక్క ఆ రాయబడుతూ వచ్చింది నఫ్తాలి గురించి. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే చూడండి, ఆదికాండము 30వ అధ్యాయంలో ఆ ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 30వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ రాహేలు, అంతేకాదు ఈ యొక్క నఫ్తాలి ఎవరి కుమారుడు అంటే బిల్హా కుమారుడు, అంటే బిల్హాకి పుట్టినటువంటి వాడు. బిల్హా ఆ ఈ యొక్క రాహేలు యొక్క దాసిగా ఉంటూ వచ్చింది. రాహేల్ ఏం చేస్తా వచ్చిందంటే తనకు సంతతి లేని కారణాన్ని బట్టి తన యొక్క దాసి అయినటువంటి బిల్హాని యాకోబు యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు బిల్హా మొట్టమొదటిగా దానును కంటది. దాను తర్వాత రెండవ కుమారుడు వచ్చేసి ఆ ఈ యొక్క నఫ్తాలిని ఆమె కన్నినటువంటిదిగా ఉంటూ వచ్చింది. అదే మనము ఆ 5, 6 వచనాల్లో మనం గమనించవచ్చు. చూడండి, 4, 5, 6 వచనాల్లో మనం చూడగా తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చును, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసి అనుకొని అతనికి దాను అని పేరు పెట్టాను. ఆ తర్వాత మనం 7వ వచనంలో చూసుకున్నట్లయితే రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. ఇంగ్లీష్ లో అయితే వ్రెజిల్ అనుంది. మై వ్రెజ్లింగ్ విత్ మై సిస్టర్ అనుంది అనమాట. అంటే తన అక్కతో గెలిచింది అనమాట. తన అక్కతో పోరాడి గెలిచి అంతేకాదు దేవుని దేవుని దగ్గర కృప పొందుతా వచ్చింది అని మనం అక్కడ గమనించవచ్చు. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై దేవుని దగ్గర కృప పొందుతా వచ్చింది. నా అక్కతో పోరాడి గెలిచితిని అనుకొని అతనికి ఏమని పేరు పెట్టిందంట? నఫ్తాలి అని పేరు పెట్టింది. అదే విధంగా మనం గమనించినట్లయితే ఆదికాండము 49వ అధ్యాయంలో కూడా నఫ్తాలి గురించి చెప్పబడుతూ వచ్చింది. ఇక్కడ యాకోబు తన కుమారులందరినీ తను అంత్య దినాల్లో ఉన్నప్పుడు దీవించినప్పుడు నఫ్తాలిని కూడా దీవిస్తా వచ్చినాడు. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే 21వ వచనం, ఆదికాండము 49వ అధ్యాయం 21వ వచనం. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. చాలా చక్కని మాటలు నఫ్తాలి గురించి రాయబడతా వచ్చినాయి. ఇంపైన మాటలు పలికేటువంటి వాడంట, అంటే మంచి మాటలు పలికేటువంటి వాడు అని అర్థం. అటువంటి మాటలు పలికేటువంటి వాడు నఫ్తాలి. అంతేకాదు ఇంకా ఏమని రాయబడతా వచ్చింది? నఫ్తాలి ఏమంట? విడువబడినటువంటి లేడి. అదే విధంగా మోషే కూడా వీళ్ళని దీవిస్తా వచ్చినాడు. ఇంకొక వచనంలో మనం గమనించినట్లయితే మోషే కూడా వీళ్ళని దీవిస్తా వచ్చినాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా నఫ్తాలిని మోషే ఈ విధంగా దీవిస్తా వచ్చినాడు. నఫ్తాలిని గూర్చి ఇట్లా, నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము అంటున్నాడు. చూడండి, ఇక్కడ మోషే కూడా నఫ్తాలి గురించి మంచి మాటలు అంటే పలికినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంటే కటాక్షము చేత తృప్తి పొందినటువంటి నఫ్తాలి అంట. అదే విధంగా యెహోవా దీవెన చేత నింపబడినటువంటి నఫ్తాలి. కాబట్టి ఈ యొక్క నఫ్తాలి గురించి కొన్ని కొన్ని చోట్లనే రాయబడతా వచ్చింది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఈ యొక్క దెబోరాతో కూడా పోరాడినటువంటి బారాకు అనేటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క నఫ్తాలి అనేటువంటి ఈ యొక్క వంశానికి చెందినటువంటి వాడే. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ముఖ్యంగా ఆదికాండంలో మనం చూస్తా వచ్చినాం, రాహేలు అతనికి ఎందుకు
నఫ్తాలి అని పేరు పెడతా వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చాలా చక్కగా గమనిస్తా వచ్చినాం. 8వ వచనంలో, 30వ అధ్యాయం 8వ వచనంలో, అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచి తిని. కాబట్టి పోరాడి గెలవడం, మై వ్రెజిల్ అని యాక్చువల్ గా నఫ్తాలి అంటే అర్థం ఏంటంటే వ్రెజ్లింగ్, మై వ్రెజ్లింగ్ అని అర్థం అనమాట. వ్రెజిల్ అంటే పోరాడడం అనేటువంటి మాట, దాని అంటే పోరాడడం అనేటువంటి అర్థం వస్తుంది. చూడండి, అంతేకాదు మనం ఇక్కడ మనం గమనించినట్లయితే మనము ఇస్సాకు కూడా ఏమని దీవిస్తా వచ్చినాడు చూడండి. ఆదికాండం 49వ అధ్యాయంలో 21వ వచనంలో ఏమని దీవిస్తా వచ్చినాడు? నఫ్తాలి విడవబడినటువంటి లేడీ. మనం ధ్యానించుకుంటూ వద్దాం. చూడండి నఫ్తాలి గురించి. అంటే నఫ్తాలి అంటే ఏంటి? చూడండి, విడవబడినటువంటి లేడీ అంటే, విడవబడినటువంటి లేడీ అంటే ఏంటి అర్థము? అంటే విడవబడక ముందు ఏం చేయబడతా వచ్చింది? అది కట్టబడతా వచ్చింది. అంటే దాన్ని కట్టివేస్తా వచ్చినారు అనమాట. అంటే ఏదైనా కట్టి వేసినటువంటి దాన్నే కదా విడిచిపెడతాం, అంతేనా కదా? విడవబడినటువంటి లేడీ అంటే కట్టినటువంటి దాన్నే విడిచిపెడతాం. కాబట్టి ఈ యొక్క అర్థాన్ని మనం గమనించినట్లయితే విడవబడినటువంటి లేడీ అంటే విడిచిపెట్టినటువంటి, అంటే ఆ యొక్క స్వాతంత్రం పొందినటువంటి, అంటే విడవబడినటువంటి లేడీ అని దీనికి అర్థం వస్తా ఉంది. అంటే కట్టబడినటువంటి, ఒకప్పుడు కట్టబడినటువంటిది, దాన్ని అది ఏమవుతా వచ్చిందంటే విడవబడతా వచ్చింది కదా. కాబట్టి మనం కూడా గమనించినట్లయితే మన జీవితాల్లో మనం కూడా కట్టబడతా వచ్చినాం కదా. మన జీవితాల్లో దేని చేత కట్టబడతా వచ్చినాం? చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మనం కూడా ఒకప్పుడు కట్టబడతా వచ్చినాం. ఇంగ్లీష్ లో అయితే చాలా చక్కగా రాయబడతా వచ్చింది, బౌండ్ అని రాయబడతా వచ్చింది. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు అని ఉంది ఇక్కడైతే. కానీ ఇంగ్లీష్ లో అయితే బౌండ్ టు ద సర్వెంట్ ఆఫ్ యువర్ సిన్ అని ఉంది. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో అయితే బౌండ్ అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తా వచ్చినాం అంటే, మనము పాపమునకు ఏమైపోతా వచ్చినాం? కట్టబడినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం కదా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఎవరు విడిపిస్తా వచ్చినారు? ఎవరు విడిపిస్తా వచ్చినారు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి, అదే మనము గమనించవచ్చు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాల్లో మనం గమనించినట్లయితే మనము విడిపింపబడతా వచ్చినాం. పాపము చేత కట్టబడినటువంటి మనము, పాపము చేత కట్టబడి దానికి దాసులమై ఉన్నటువంటి మనల్ని ఎవరు విడిపిస్తా వచ్చినారు? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంపూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. కాబట్టి ఏం చేస్తా వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు? మనము ఒకప్పుడు పాపము చేత ఏమైపోతా వచ్చినాం? కట్టబడినటువంటి స్థితిలో ఉంటా వచ్చినాం కదా. పాపానికి కట్టబడి దానికి దాసులంగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, మన కొరకై ఆయన ఈ లోకానికి వస్తా వచ్చినాడు. ఈ లోకములో ఆయన మానవ రూపాన్ని ధరించినటువంటి వాడిని వచ్చినాడు. పాపము లేనటువంటి వాడిగా జీవిస్తా వచ్చినాడు. ఏ పాపము ఎరగనటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మీరు ఆయన గురించిన సాక్షులు, మృతుల్లో నుండి ఆది సంబూధుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియు అయిన యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చినాడు. వచ్చి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, మనలను ఏం చేసినాడు? ప్రేమించి తన రక్తం వలన మన పాపముల నుండి మనలను ఏం చేస్తా వచ్చినాడు? విడిపిస్తా వచ్చినాడు. కాబట్టి ఇక్కడ విడిపించబడినటువంటి లేడీ, మనం కూడా ఒకప్పుడు ఎట్లా ఉంటా వచ్చినామంటే, పాపముల చేత కట్టబడినటువంటి వారం మనం కూడా ఏమవుతా వచ్చినామంటే విడిపింపబడతా వచ్చినాం. యేసుక్రీస్తు ప్రభు వారిలో
ఆయన యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తం వలన మన పాపములని క్షమించి మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే విడిపించి మనల్ని విమోచించి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు, స్వతంత్రులుగా చేస్తా వచ్చినాడు. విడిపించినటువంటి లేడీ. కాబట్టి విడిపించినటువంటి లేడీ ఎట్లా ఏం చేస్తుంది చెప్పండి. ఇప్పుడు ఒకటి కట్టేసింది, లేడీని కట్టేసినాం. లేడీని కట్టేసినటువంటి లేడీని విడిపిస్తే ఏం చేస్తుంది? అది పరిగెత్తది కదా, ఇంకా సందు దొరకకుండా పరిగెత్తది. అంటే మళ్ళీ కట్టేస్తారేమో కదా. కాబట్టి విడిపించినటువంటి లేడీ, విడవబడినటువంటి లేడీ, కాబట్టి పరిగెత్తేటువంటి వారంగా, అంటే పరిగెత్తుతా ఉంటుంది అనమాట. అంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ యొక్క విడవబడినటువంటి లేడీ అంటే ఫాస్ట్ గా పరిగెత్తేటువంటి లేడీ అని నఫ్తాలి గురించి చెప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఒకప్పుడు కట్టబడినటువంటి వారంగా ఉన్నటువంటి మనం కూడా మనం ఏమవుతా వచ్చినామంటే పాపముల చేత కట్టబడినటువంటి వారం. మనము మన పాపముల నుంచి ఆయన మనకి విముక్తి కలగజేసి మనల్ని ఏం చేస్తా వచ్చినాడంటే వాటిని కడిగి ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే మనల్ని విడిపిస్తా వచ్చినాడు. విడిపించినటువంటి మనం ఏం చేయాలి? ఇప్పుడు పరిగెత్తాలి. పరిగెత్తేటువంటి వారంగా ఉంటురాలి కదా. అనేక మార్లు మనం పరిగెత్తాం కదా, కుంటుతా ఉంటాం అనమాట కదా. ఎందుకు కుంటుతా ఉంటాం కదా? ఎందుకు కుంటుతా ఉంటాం? ఒక గాడిద మీద ఒక 100 కేజీలు బరువు వేయండి, ఏం చేస్తుంది అది కదా? కుంటుతుంది. అది పరిగెత్తలేదు, నడవలేదు, అది పరిగెత్తలేదు, కుంటుతుంది. కాబట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఈ పాపం అనేటువంటి భారం నుంచి మనం విడిపింపబడతా వచ్చినాము. అయినప్పటికీ కూడా అనేక మార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జీవితాల్లో మనం ఇంకా భారాలు వేసుకుంటా ఉంటాం. కాబట్టి అందుని బట్టి ఆయన ఏం చెప్తా వచ్చినాడు, ప్రయాసపాడి భారం మోయచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. కాబట్టి మనం అది మర్చిపోయేది. అది సువార్తతో కూడుకున్నటువంటి విషయం. అంతేకాదు క్రైస్తవులమైనటువంటి మనకు కూడా అది పోల్చుకునేటువంటి వాక్యమే. కాబట్టి మనం అనేక సార్లు మనకు మనకంటే హెచ్చైనటువంటి మనకంటే మనం మోయేసే దానికంటే అత్యధికమైనటువంటి బరువును మన మీద వేసుకొని మనం ఏం చేస్తా ఉంటామంటే దాన్ని మోస్తా మన జీవితాల్లో ఏం చేస్తా ఉంటామంటే కుంటుతా నడుస్తూ ఉంటాం అనమాట. కాబట్టి మనము పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. చూడండి, ఒక అతను పరిగెడతా ఉన్నాడు. ఈయన కూడా లేడీతో పోల్చుతూ వచ్చినారు ఈయన్ని. చూడండి, మనం గమనించినట్లయితే ఆయన ఎవరంటే 2 సమూయేలు గ్రంథంలో మనం చూస్తా రావచ్చు ఆయన గురించి. ఈయన కూడా లేడీతో పోలుస్తూ వచ్చినారు. చూడండి, 2 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తా రావచ్చు. సెరూయ 3 కుమారులకు యోవాబును అబీషయ్యును అసాహేలును అచ్చట నుండి. అసాహేలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అసాహేలువా అని అతన్ని అడుగగా అతడు నేను అసాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకని కలుసుకొని వాని ఆయుధములు పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను ఆసాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఉంటా వచ్చినాడు. ఇతని పేరేంటి? ఆసాహేలు. ఆసాహేలు కూడా దేంతో పోల్చబడతా వచ్చినాడు? అడవి లేడితో పోల్చబడతా వచ్చినాడు. అంతేకాదు ఇక్కడ ఏం చేయగలుగుతున్నాడంట? తేలికగా పరిగెత్తేటువంటి వాడు కదా. మనం కూడా మన జీవితాల్లో, మన క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలి? పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. మొట్టమొదటిగా నడవాలి. నడిచిన తర్వాత ఏం చేయాలి? పరిగెత్తేటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి. పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. విడవబడినటువంటి లేడీ ఏ విధంగా పరిగెత్తది కదా, ఆ విధంగా మనం పరిగెత్తాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఈయన కూడా పరిగెత్తా ఉంటున్నాడంట. ఎట్లా పరిగెత్తా ఉంటున్నాడంట? చూడండి, అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక ఏం చేస్తా ఉంటున్నాడంట? పరిగెత్తా ఉంటాడు. కాబట్టి మనం కూడా అటు ఇటు చూడకుండా పరిగెత్తా ఉండాలి కదా. అటు ఇటు చూస్తే ఏమవుతుంది? ఆ పక్కకి ఈ పక్క పరిగెత్తేటప్పుడు ఆ పక్కకి ఈ పక్కకి చూస్తే ఏమవుతుంది? బోళ్ళ కింద పడతాం అన్నమాట కదా. కాబట్టి మనము కింద పడకుండా పరిగెత్తేటువంటి వారంగా, అటు ఇటు చూడకుండా పరిగెత్తేటువంటి వారంగా, ముందుకే చూస్తా పరిగెత్తేటువంటి వారంగా ఉంటున్నారు. అసాహేలు కూడా తన జీవితంలో అదే చేస్తా వచ్చినాడు.
తన గురి ఎవరంటే అబ్నేరును పట్టుకోవాలి, అబ్నేరును పట్టుకోవాలి. అదే ఆయన గురిగా ఉంది. కాబట్టి ఆ గురిని పెట్టుకొని ముందుకు పరిగెత్తనే ఉన్నాడు అనమాట కదా. అందుకే ఇక్కడ అబ్నేరు ఇంకా ఏమంటున్నాడు చూడండి. అబ్నేరు 20 వచనంలో ఏమంటున్నాడంటే, అబ్నేరు వెనుకకు తిరిగి, అబ్నేరు ఏం చేస్తా ఉంటున్నాడంటే వెనుకకు తిరిగి, అసాహేలు, నువ్వు అసాహేలువా అని అతన్ని అడిగినప్పుడు, నేను అసాహేలునే అంటే 21 వచనంలో, నువ్వు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తుల్లో ఒకని కలుసుకో కదా. కదా మనం కూడా ఫ్రెండ్షిప్, యవనస్తుల్లో ఒకరిని కలుసుకుంటాం అన్నమాట. కుడికి మనం పరిగెత్తేటప్పుడు ఆ స్ట్రైట్ గా పరిగెత్తాం, ఆ గురి చూసుకొని పరిగెత్తాం. అప్పుడప్పుడు ఏం చేస్తా ఉంటాం అంటే కుడికి ఎడమకు చూసుకొని మధ్యలో ఎవరిని మీట్ అవుతూ ఉంటాం అనమాట కదా. ఎవరిని మీట్ అవుతాం? యవనస్తులను మీట్ అవుతూ ఉంటాం అనమాట కదా. ఈయన ఈ అసాహేలు ఈయన ఏంటి? యవనస్తుడు. ఈ యవనస్తుడు ఆయనకున్నటువంటి ఆశ చూడండి, అంటే ఆయనకున్నటువంటి గురి ఏంటంటే అబ్నేరుని పట్టుకోవాలంతే. కుడికి గాని ఎడమకు గాని తిరగట్లే. అంతేకాదు, అబ్నేరు అతన్ని డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటున్నాడు. ఏమని డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటున్నాడంటే, నువ్వు కుడికి గాని ఎడమ తట్టుకు గాని తిరిగి ఎవరినైనా ఒక యవనస్తుడిని పట్టుకో, అతనితో మాట్లాడు, అతనితో పాటి ఆయుధాలను పట్టుకో అని ఆయన డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటున్నాడు. అయినా కానీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఏం చేస్తా ఉంటున్నాడంటే, ఆయన ఏ తట్టైనను తిరగకుండా ఎవరిని ముందుకు పరిగెత్తనే ఉన్నాడు, తరుముతానే ఉన్నాడు. కాబట్టి కాబట్టి మనం కూడా మన జీవితాల్లో మన ముందుంచబడినటువంటి పరుగు పందెములో కదా, మనం కూడా ఆ విధంగా పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. చూడండి, అందుకే అపోస్తుడైనటువంటి పౌలు ఆ చెప్తా ఉంటున్నాడు. చూడండి, ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో కూడా ఉంది. కానీ ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చెక్కులు పెట్టు పాపమును, అంటే ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఏంది? కుడికి కానీ ఎడమ కానీ తిరిగితే ఏమవుతుంది? సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాల్లోనికే వెళ్ళిపోతా ఉంటాం అనమాట. కాబట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి మన ఎదుట ఉంచబడిన పందెములో మనం ఎవరిని చూడాలంట? మనకు ముందున్నటువంటి గురి ఏంటి? మన ముందున్నటువంటి వారెవరు? అక్కడ అసాహేలకు ముందున్నటువంటి ఆయన ఎవరు? అబ్నేరు. కానీ మనకు ముందున్నటువంటి ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూస్తా మనం ఏం చేయాలంటే, కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఓపికతో ఆ యొక్క పరుగు పందెంలో పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటున్నారు. కుడికి గాని ఎడమకు గాని మనం తిరిగినామంటే మనం దేంట్లో అవుతామంటే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ఆ యొక్క పాపములోనికి మనము పడిపోయేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి మనము ఆ కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా ఓపికతో మనం ఏం చేయాలంటే, మన ఎదుట ఉంచబడినటువంటి పందెములో మనం ఏం చేయాలి? పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు, చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 24వ వచనం, 25వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందినని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. కాబట్టి మనం ఎట్లా పరిగెత్తాలంటే, మనకి ఇవ్వబడినటువంటి బహుమానం ఉంది కాబట్టి, లేకపోతే మనకు ఆ యొక్క స్వాస్థ్యం ఉంది కాబట్టి ఆ యొక్క స్వాస్థ్యం కొరకే మనం పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటున్నారు. అంతేకాదు, చూడండి 25వ వచనంలో, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉంటును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి మనము దేని కొరకు పరిగెత్తా ఉంటున్నాం? అక్షయమైనటువంటి కిరీటం, అక్షయమైనటువంటి స్వాస్థ్యం కదా. ఇక్కడ నఫ్తాలి క్షయమైనటువంటి స్వాస్థ్యం కొరకు ఆయన విడవబడినటువంటి లేడీ, అంటే ఏ విధంగా పరిగెత్తుతుందో ఆ విధంగా పరిగెత్తా వచ్చినాడు.
మనమైతే ఆ యొక్క అక్షయమైనటువంటి స్వాస్థ్యం కొరకై ఆ యొక్క విడవబడినటువంటి లేడీ అంటే పాపముల నుంచి విడవబడినటువంటి మనం కూడా ఆ యొక్క అక్షయమైనటువంటి స్వాస్థ్యము, అక్షయమైనటువంటి కిరీటం కొరకై మనము కుడికైనను ఎడమకైనను తిరగకుండా మన ముందు ఉంచినటువంటి పందెపు రంగంలో మనము ముందుకి పరిగెత్తేటువంటి వారంగా ఉంటూ రావాలి. అంతేకాదు మన ముందు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. కాబట్టి ఆయన్నే చూస్తా, మన ముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన్ని చూస్తా మనము పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు చూడండి 26వ వచనంలో మనం గమనించినట్లయితే, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు గాని, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరం నలగొట్టి దాన్ని లోపరుచుకోవచ్చు. కాబట్టి ఈయన చూడండి, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, అంటే గురి కలిగినటువంటి వాడిగా పరిగెత్తా ఉంటున్నాడు. కాబట్టి మనం కూడా గురి కలిగినటువంటి వారంగా, ఆ విధంగా పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అసాహేలకు కూడా ఒక గురి ఉంటా వచ్చింది, ఏంటంటే అబ్నేరు. కాబట్టి మనకు కూడా ముందుంచబడినటువంటి గురి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకోవడం. ఆయన మన కొరకే ఈ లోకానికి వచ్చి మన కొరకై రక్తం గార్చి మన పాపముల నుంచి కట్టబడినటువంటి మనల్ని, ఆ పాపముల చేత కట్టబడినటువంటి మనల్ని ఆయన రక్తంలో కడిగి మనల్ని ఏం చేస్తా వచ్చినాడు? విడిపిస్తా వచ్చినాడు. కాబట్టి ఆయన ఆ ఆయన తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ఆయన కలుసుకోవడానికి మన ముందు ఉంచబడినటువంటి యేసు ఆయన చూస్తా మనం ఏం చేయాలంటే ఆ యొక్క గురి కలిగి మనం ఏం చేస్తా ఉండాలంటే మనం పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి విడవబడినటువంటి లేడీ ఎట్లయితే పరిగెత్తదో మనం కూడా అట్లా పరిగెత్తేటువంటి వారంగా ఉంటురాలి. ఆ విధంగా ఓపికతో మనం పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటురాలి. కాబట్టి చూడండి, అంతేకాదు మనం గమనించినట్లయితే విడవబడినటువంటి లేడీ కదా, ఆ విధంగా మనం పరిగెత్తేటువంటి వారంగా మనం ఉంటూ రాలి. అంతేకాదు ఇంకా ఏం చేయాలి మన జీవితాల్లో? నఫ్తాలి అంటే మాటకి అర్థం ఏంటి? మై స్ట్రగల్, మై బ్రెజల్ అంటే పోరాటం కదా. ఒక వ్యక్తి ఈయన కాకుండా ఈ పోరాడడం, ఏం చేసింది? రాహేలు పోరాడిందంట కదా, పోరాడి గెలిచిందంట. ఎవరితో? వాళ్ళ అక్కతో గెలిచింది కదా. మనం కూడా మన జీవితాల్లో, మన క్రైస్తవ జీవితంలో పోరాడి గెలిచేటువంటి వారంగా మనం ఉంటున్నారు కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇదే ఆదికాండంలో ఆయన కూడా పోరాడినాడు కదా. ఆయన గురించి కూడా పోరాడినాడు అని రాయబడింది. ఆదికాండం 32వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 32వ అధ్యాయము, నఫ్తాలి తండ్రి యాకోబు చూడండి, ఈయన ఏం చేస్తా వచ్చినాడు? 24వ వచనం నుంచి మనం గమనించినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయం 24, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒకడు నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూడి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగ్గా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కాని యాకోబు అనబడదని చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక వ్యక్తి ఏం చేస్తా ఉంటున్నాడు? ఈయన కూడా ఏం చేసినాడు? పెనుగులాడుట అంటే ఇంగ్లీష్ లో బ్రెజిల్ అని రాయబడతా వచ్చింది. పోరాడుతా వచ్చినాడు ఈయన కూడా కదా. ఎవరితో పోరాడుతా ఉంటున్నాడు? కాబట్టి దేవునితోనే పోరాడుతా ఉంటున్నాడు కదా. అందుకే ఇక్కడ ఏమనుంది? అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచినాడు. రాహేల్ ఏం చేసింది? తన అక్కతో పోరాడి గెలిచింది. అందుకే నఫ్తాలి అని పెట్టింది. ఇక్కడ ఈయన ఏం చేస్తా వచ్చినాడు? దేవునితో మనుషులతో పోరాడి గెలుస్తా వచ్చినాడు. చూడండి, యాకోబుని మనం చూసినట్లయితే అప్పటి వరకు అందరిని ఎవరిని పెట్టుకున్నాడు? చుట్టుపక్కలంతా తన భార్యని, పిల్లల్ని అందరిని పెట్టుకుంటా వచ్చినాడు. తనకు కలిగినటువంటి యావత్ ఆస్తిని, అంటే అప్పటి వరకు ఆయన చేసినవన్నీ కూడా తన సొంత ఆలోచనలతో, తన సొంత తలంపులతో కూడుకున్నటువంటివన్నీ కూడా చేస్తా వచ్చినాడు. ఎప్పుడైతే ఏం చేసినాడంట? యాకోబు 24వ వచనం, యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అంటే ఎప్పుడైతే వాటినన్నిటిని కూడా విడిచిపెడతా వచ్చినాడు, వాళ్ళందరినీ కూడా పంపించి వేస్తా వచ్చినాడు. మనము ముందు వచనాల్లో మనం చూసుకున్నట్లయితే యాకోబు వారిని అందరినీ కూడా పంపివేసినాడు. పంపివేసి ఆయన ఒక్కడే మిగిలిపోయినాడు. ఎప్పుడైతే ఆయన కొన్నదంతా విడిచిపెట్టి ఒక్కడే మిగిలిపోయినాడో అప్పుడు ఏం చేస్తా వచ్చినాడంటే దేవునితో కూడా ఏం చేస్తా వచ్చినాడు?
పోట్లాడుతూ వచ్చినాడు, దేవునితో కూడా పెనుగులాడుతూ వచ్చినాడు. అప్పుడు ఏమని పెనుగులాడుతూ వచ్చినాడు? నన్ను ఆశీర్వదించు కదా. పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, యాకోబు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించే ఆయన. కాబట్టి మనం కూడా దేవునితో పోరాడేటువంటి వారంగా మనం ఉంటురాలి, పోరాడి గెలుచుకునేటువంటి వారంగా. ప్రభువా నన్ను కూడా ఆశీర్వదించు, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో ఆశీర్వదించు. కాబట్టి మనం కూడా పోరాడి గెలిచేటువంటి వారంగా మనం ఉంటురాలి. అంతేకాదు ఇంకా మనం దేంతో పోరాడాలంట? చూడండి, మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి వాటితో పోరాడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పోరాడుతూ వచ్చినాడు కదా. ఆ యొక్క గెత్సెమనేటువంటి తోటలో పోరాడుతూ వచ్చినాడు. అనేక రకాలుగా ఆయన పోరాడి చివరికి ఏం చెప్తా వచ్చినాడు? ప్రభువా, ఆ ప్రార్థనలో పోరాడుతూ వచ్చినాడు కదా. దేవుని తండ్రితో పోరాడుతూ వచ్చినాడు ప్రార్థనలో. అయినప్పటికీ ఏమంటా వచ్చినాడంటే చివరికి నీ చిత్తమే కానిమ్ము. పోరాడి తర్వాత ఏం చేసినాడు? గెలిచినాడు. కాబట్టి మనం కూడా పోరాడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అంతేకాదు మనం దేంతో పోరాడాలంటే చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం వేటితో పోరాడాలంట? చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి ఇక్కడ శరీరులతో కాదు మనం పోరాడేది. మనం దేంతో పోరాడాలంట? ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో. కాబట్టి వీటన్నిటితో కూడా మనం పోరాడి మనం గెలవాలి. ఆ గెలవాలంటే మనం ఏం చేయాలంట? ఆ కిందున్న అన్ని కూడా మనం ధరించుకోవాలి కదా. కాబట్టి ఒక్కొక్కటి సర్వాంగ కవచం ధరించుకోవాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే సత్యం అనేటువంటి దట్టి మనము కట్టుకోవాలి. నీతి అనేటువంటి మైమరు దొడుక్కోవాలి కదా. పాదములకు సమాధానం అనేటువంటి సువార్త వలనైన సిద్ధ మనసు, ఆ జోడులను మనం తొడుక్కోవాలి. అదేవిధంగా విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి. అంతేకాదు మనం ఇంకా దానితో మీరు దుష్టుని అగ్నిమానములన్నింటినీ ఆర్పడకు శక్తిమంతులు మరియు రక్షణను శిరస్త్రానం మనం ధరించుకోవాలి. అంతేకాదు దేవుని వాక్యమును ఖడ్గము. కాబట్టి ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. సత్యం కలిగి ఉండాలి. అదేవిధంగా నీతి అనేటువంటి మైమరుపు కలిగి ఉండాలి. అదేవిధంగా మనము ఈ యొక్క సువార్త అనేటువంటి ఆ యొక్క జోళ్లు కలిగి ఉండాలి. అదేవిధంగా విశ్వాసం అనేటువంటి డాలు, అదే రక్షణ అనేటువంటి శిరస్త్రానము, అదేవిధంగా వాక్యం అనేటువంటి ఖడ్గం. బట్ ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే మనం పోరాడి గెలవగలుగుతాం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో పోరాడి గెలిచేటువంటి వారంగా మనం ఉంటున్నాం. అందును బట్టి ఇవన్నీ చేయగలుగుతా వచ్చినాడు కాబట్టి నఫ్తాలికి సారవంతమైంది వచ్చిందంట కదా. అందుకే చూడండి, ఇవన్నీ చేయగలుగుతా వచ్చినాడు కాబట్టి, పోరాడి గెలుస్తా వచ్చినాడు కాబట్టి మోషే అందుకే ద్వితీయోపదేశ కాండంలో ఆయన్ని ఏమంటా వచ్చినాడంటే చూడండి, 33వ అధ్యాయం 21వ వచనం, 33వ అధ్యాయము 23వ వచనం, క్షమించండి. నఫ్తాలిని గూర్చిట్లను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి యెహోవా దీవెన చేత అది. కాబట్టి ఈయన తన జీవితంలో విడవబడినటువంటి లేడీ ఏ విధంగా అయితే పరిగెత్తదో, గురి కలిగి పరిగెత్తా వచ్చింది, కుడికి గాని ఎడమకి గాని తిరగకుండా పరిగెత్తి, అదే విధంగా పోరాడి గెలిచినటువంటి ఆ యొక్క అనుభవం ఉన్నట్లయితే మనం కూడా ఎట్లా ఉంటామంట? యెహోవా దీవెన చేత నింపబడినటువంటి నఫ్తాలి. కాబట్టి మనం కూడా చివరికి ఎట్లా ఉంటామంటే యెహోవా దీవెన చేత, యెహోవా ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాదములతో మనం నింపబడతా వస్తాం. పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, వాటన్నిటితో కూడా మనం నింపబడేటువంటి వారంగా ఉంటూ వస్తాం కదా. అంతేకాదు మనం గమనించినట్లయితే ఇక్కడ మనం చదువుకుంటూ వచ్చినాం చూడండి, సారవంతమైనటువంటి భూములు ఆయన కలుగుతా వచ్చినాయి. మనము 6వ వంతు చీటి
యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం చూడండి. చివరిగా మనం చూసుకొని మనం ముగించుకుంటా వద్దాం. 32 నుంచి 39 వరకు చూడండి. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలెపును, జైనన్నీములోని సింధూర వనమును, అదామీయును, కనుమును. ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే 35వ వచనం నుంచి చూడండి. ఆ 34వ వచనం, అక్కడ నుండి పడమరగా అజన్నతో బోరు వరకు వ్యాపించి, అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జెబూలూను, పడమట ఆషేరును దాటి తూర్పున యోర్దాను యూదా వరకును వ్యాపించను. కాబట్టి పడమట దిక్కున ఎవరున్నారంటే ఆషేరు, అదే విధంగా యూదా. కాబట్టి ఆషేరు కూడా భాగ్యవంతుడైనటువంటి వాడు కదా. కాబట్టి ఈయన భాగ్యవంతులతో, అదే విధంగా యూదా అంటే ఏంటి? స్తుతి. కాబట్టి ఈయన దీవించబడ్డాడు. కాబట్టి ఈయన ఏం చేయగలుగుతా వచ్చినాడంటే తన జీవిత కాలంలో స్తుతికి దగ్గరగా ఉంటా వచ్చినాడు, స్తుతిస్తా వచ్చినాడు. అంతేగా చూడండి, కోట కలిగినటువంటి పట్టణం అంటే ప్రాకారములు కలిగినటువంటి పట్టణాలు, అంటే శత్రువు దాడి చేయాలనేటువంటి వాడిగా. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో మనము ఇవి కలిగి ఉంటా వస్తామో, మన జీవితాల్లో మనం ఎప్పుడైతే మనము పోరాడి గెలుస్తూ ఉంటామో, అదే విధంగా గురి ఎద్దకే మనం పరిగెత్తుతూ వస్తామో, అప్పుడు మన జీవితాల్లో మనము శత్రువు మనల్ని జయించలేదు. కోట కలిగినటువంటి పట్టణాల్లో మనము ఉండేటువంటి అనుభవం కలిగి ఉంటా వస్తాం. చూడండి ఏంటి అంటే అదామ, రామ, హాసోరు, కెదేషు గురించి మనం 20వ అధ్యాయంలో మనం చూస్తా రావచ్చు. కెదేషు ఒక ఆశ్రయపురంగా పిలువబడతా వచ్చు. కెదేషు అంటే పరిశుద్ధత అని అర్థం. కాబట్టి పరిశుద్ధత. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి అనుభవాల్లోనికి వెళ్ళేటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా నఫ్తాలి కదా, నఫ్తాలి యొక్క జీవితం ఆ విధంగా ఉంటూ వచ్చింది. కాబట్టి మనం కూడా ఆ విధంగా మనం జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. కాబట్టి మనము విడవబడతా వచ్చినాం. పాపము చేత కట్టబడినటువంటి మనల్ని ఆయన ఈ లోకానికి వచ్చి, మన కొరకే ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని కార్చి ఆ పాపముల నుంచి మనల్ని కడిగి మనల్ని విడిపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. విడవబడినటువంటి మనము లేడి వలె మనం పరిగెత్తేటువంటి లేడిలాగా మనం పరిగెత్తు రావాలి. ఎట్లా పరిగెత్తు రావాలంటే, ఏ విధంగా అయితే అసాహేలు పరిగెత్తా వచ్చినాడో, కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా తన ముందుంచబడినటువంటి ఆ యొక్క గురి చూసుకొని ఏ విధంగా అయితే పరిగెత్తా వస్తా వచ్చినాడో, మనం కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాలు 2వ వచనాలు లాగా గురి వద్దకే మనం పరిగెత్తుకుంటూ రావాలి. అంతేకాదు మనము దేని కొరకే పరిగెత్తాలంట? ఈ యొక్క క్షయమైపోయేటువంటి వాటి కొరకే కాదు, కానీ ఆ యొక్క అక్షయమైనటువంటి ఆ యొక్క స్వాస్థ్యము. నఫ్తాలికైతే క్షయమైనటువంటి స్వాస్థ్యం దొరుకుతా వచ్చింది, కానీ మనకైతే అక్షయమైనటువంటి స్వాస్థ్యము మనకు ఆ యొక్క ఆశీర్వాదముగా ఇవ్వబడతా వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే మనం వాటి కొరకే పరిగెత్తా వస్తామో, అప్పుడు మనం ఏమవుతాం అంటే ఆశీర్వదింపబడినటువంటి వారంగా మనం ఉంటూ వస్తాం. కాబట్టి ఆ విధంగా ఉంటున్నట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడు